అందరికీ ఈరోజైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇది స్టార్ట్ చేస్తున్నాను స్క్విడ్ గేము. మా ఫ్రెండ్స్ వచ్చి మ్యాప్ ఆడదామన్నారు, అందుకనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అర్థమైతే ఎంతమంది 1 2 3 4 ఏంది కొత్త వాళ్ళు వస్తున్నారా? 1 2 3 4 5 6 4 5 6 7 8 నాతో కలిపి 9 మంది ఉన్నారు మావా. మొత్తం 7 మంది క్వాలిఫై అవుతారు. ఓకే, ధూమ్ బ్లాస్ట్ అయింది మళ్ళీ. నెక్స్ట్ లాస్ట్ బ్రిడ్జ్ దాకా పోతుంది. పేలింది అదే. నేనైతే పడతానే ఉన్నా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బ్రో బ్రో ఎట్టు వెళ్ళాలి నాకు తెలియదు బ్రో. పోండి ఒకరు పోండి. తెగి అదేదో కింద పడే వాళ్ళు వెళ్ళొచ్చు కదరా బ్రో. బ్రో అరే పెయిన్ బండిలు వేసుకున్నావు కదా, పోండి ఒకడు పోండి. సర్లే నేనే పోయా కానీ. ఓకే, ఒక్కటి లాస్ట్ స్టెప్పు బ్రో. ఇతనైతే మా ఫ్రెండే, ఇలా గేమ్లోనే పరిచయం అయ్యాడు నాకు. బాయ్ నువ్వు బాయ్. నేను జాయిన్ అవ్వలేను, నువ్వు త్వరగా నువ్వు ఫస్ట్ అడిగి నేను కుర్చీ చేసుకొని గమ్మును పడుకో ఉంటాను. అబ్బా సాయిరామ్, వచ్చేసాము సెకండ్ రౌండ్కి. అయితే నెక్స్ట్ గేమ్కి అయితే క్వాలిఫై అయిపోయాం. నేనైతే 3 అయిపోయాను. దీంట్లో ఈ వైట్ షర్ట్ అయితే మా టీమ్మేటేనా, అతను ఎవరో నాకు కూడా తెలియదు, గేమ్లోనే వచ్చాడు. ఈ ఫ్రీగా అమౌంట్ వచ్చినప్పటి నుంచి అందరూ వస్తూనే ఉన్నారు. మా అయితే వీడు వాడు మన పెయిన్ బాబాయ్ అయితే వచ్చేసాడు. ఇదండి ఈ బ్లాక్ టీ షర్ట్ ఇంకోడు మా టీమ్మేటేనా, మా టీమ్మేటే. ఈ పెయిన్ బాబాయ్, నమస్తే బాబాయ్, బిగ్ ఫ్యాన్ బాబాయ్ నీకా. ఈ గేమ్ అయితే అట్లా అయినా బూయా కొట్టుకొని వెళ్ళాలి. ఏం చేశాను. నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వేస్తాడు గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ. ఎంతమంది క్వాలిఫై అయ్యాను? మేము 5 మంది క్వాలిఫై అన్నాయేమో. నేను సౌండ్ తగ్గించేసుకున్నా, సౌండ్ వల్ల నాకు అసలే వినిపిలా. మా టీమ్మేట్స్ అయితే మొత్తం ఇద్దరు క్వాలిఫై అయినారు. దీంట్లో అయితే 3 క్వాలిఫై అవ్వగలరు మావా. పాప తిరుగు అని. దీంట్లో 3 క్వాలిఫై. ఆ 3 ముందు ఆల్రెడీ ఉన్నారు మావా. దాంట్లో మా టీమ్మేట్ ఒకడు ఉన్నాడు. ఒకడు లెఫ్ట్ అయిపోయి, ఒకడు ఎలిమినేట్ అయిపోయినాడు మా. లెఫ్ట్ అయిపోయాడు మా. అతను బ్లాక్ టీషర్టు మా టీమ్మేటే, వైట్ టీషర్టు మా టీమ్మేటే. పెయిన్ అయితే ఎవడెవడో తెలియదు. పెయిన్ సాయిరామ్ ఎలిమినేట్ అయిపోయాడు. నేనైతే మా టీమ్మేట్స్తో అయితే వెళ్ళిపోతాను, క్వాలిఫై అయిపోతాను మా టీమ్మేట్ అయితే ఒకడు క్వాలిఫై అయిపోయినాడు. మేము 3 అయితే క్వాలిఫై అయ్యాం. మళ్ళీ సెకండ్ గేమ్, మళ్ళీ థర్డ్ అయితే స్టార్ట్ అయింది. బాంబ్ ట్యాగ్. దీంట్లో ఎవరైనా ఒక్కరే మిగులుతారు. ఇక్కడితో అయిపోయింది, మొత్తం మా టీమ్మేట్సే ఉన్నాం మేమే. ఇక్కడితో అయిపోద్ది గేము. ఫస్ట్ బాంబు ఎవరికి ఇస్తారు? ఈడు నాకేమో బాంబు అయితే. నేనైతే ఇతన్ని తగిలిచ్చేసాను. అతను మా టీమ్మేటే. టీఎఫ్జీ
ఎక్కడ ఉన్నారు ఇల్లు? ఓకే 13 seconds 10. ఊరి దగ్గర ఉంది బాంబు. బ్లాక్ టీషర్ట్ వాడు గతికిచ్చేసినాడు 3 seconds బ్లాస్ట్. చూడండి బ్లాస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి వస్తుంది బాంబు? ఆహా నాకు ఇచ్చినాడు బాంబు అయితే. బాయ్ ఏమనుకోబాగు బాయ్. 20 బాయ్ ఆగు బాయ్. బాయ్ తగ్గించేస్తున్నాడు. మా టీమ్మేట్కి తగలేదు. మా టీమ్మేట్ అయితే బూయా కొట్టేశాడు. నేనైతే డిస్క్వాలిఫై అయిపోయాను. మా టీమ్మేట్కి వచ్చింది బూయా. దాన్ని కింద తిరుక్కుంటా ఉన్నాడు. అంతే ఈ వీడియోకి. మీరు కూడా ఇట్లా నాతో ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత మీ యూఐడీస్ అయితే కామెంట్ చేయండి. మీకు రిక్వెస్ట్ పెడతాను. మీరు ఏం ఆడదామంటే అది ఆడదాము. త్వరగా 100 సబ్స్క్రైబర్స్ అయితే క్లియర్ చేసి నేనైతే లైవ్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. లైవ్లో నాతో పాటు ఆడాలనుకున్న ఆడొచ్చు. మీ యూఐడీస్ అయితే కామెంట్ చేసి. సరే ఈ వీడియోకి అయితే ఇంతే.